ఇవాళ గుజరాత్ ఇలా 30 ఏళ్ళ పైబడి ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ అప్రతిహతంగా కొనసాగుతూ ఉంది. మధ్యప్రదేశ్ 20 ఏళ్ళ తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు అస్సాంలో 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది. ఇవాళ బెంగాల్లో ఇక్కడ కూడా బెంగాల్లో బీజేపీ ఉంటుందా అని చెప్పి చాలామంది ప్రశ్నించిన వాళ్ళు, ఆశ్చర్యం వ్యక్తం చేసిన వాళ్ళు ఇవాళ 206 సీట్లతో 2 స్థానాలు గెలుచుకొని 206 సీట్లతో ఒక అజేయమైన శక్తిగా ప్రభుత్వంకి వచ్చింది. రాజేంద్ర, మీరు అస్సాం, పశ్చిమ బెంగాల్ అంశాలు అంటే రాష్ట్రాల గురించి, గెలుపు గురించి ప్రస్తావించారు. ఆ రెండు రాష్ట్రాలు కూడా బయట నుంచి వచ్చిన అంటే ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరిన వాళ్ళతోనే విజయం సాధించిన పరిస్థితి. అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మ, బెంగాల్లో సువేంద్ర అధికారి. ఇక్కడ కూడా బీజేపీ అధికారం రావాలంటే మీలాంటి వాళ్ళంటే బయట నుంచి వచ్చిన వాళ్ళతోనే సాధ్యమవుతుంది అనుకోవచ్చా? ఇక్కడ ఉన్న నాయకత్వం, ముందు నుంచి ఉన్న నాయకత్వం చేయలేని పరిస్థితి అనుకోవచ్చా? కొత్త రాష్ట్రాల్లో అధికారం రావాలంటే కేవలం పాత నాయకత్వమే సరిపోద్దనే భావన ఎప్పుడు మా వాళ్ళు చెప్పరు. మా ఢిల్లీ కూడా వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. ఇవాళ అస్సాం ఉంది, సోనావాలా వారు ఆల్ అస్సాం గణ పరిషత్ నుంచి వచ్చినట్టున్నది. వారు వచ్చి పార్టీని డెవలప్ చేసిండ్రు. అంతకుముందు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనది కొంత ఉంటుందో 10% 15% ఉంటుంది.